నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పొలిటికల్ చీఫ్ సెక్రటరీగా చేసిన ప్రకాష్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో, అలానే జాస్తిక్ విషయంలో నేను ఏదైతే వ్యవహరించానో అది చాలా తప్పు, దీనికి పశ్చాత్తాపం చెందుతున్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇదే నేపథ్యంలో నిన్న ధర్మారెడ్డి గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తున్నారు, ఈ వ్యవహారానికంటే కల్తీ నెయ్యి కావచ్చు, బాండ్స్ విషయంలో కావచ్చు, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, పైనుండి ఏ అయితే ఆర్డర్స్ వచ్చాయో ఆ ఆర్డర్స్ని నేను ఫాలో అయ్యాను అంతే అని ఆయన చెప్తున్నారు. మరి వీళ్ళ మాటల వెనకున్న ఆంతర్యం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు వీళ్ళిద్దరి వీడియో ఫుటేజ్ మనం చూస్తే గనక 2 క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి సార్. వీళ్ళు నిజంగా మారిపోయారా, మారి వాళ్ళు అప్రూవల్గా మారుతున్నారా, లేదా కేసుల నుండి తప్పించుకోవడం కోసం ఈ విధంగా ఒక వీడియో, సెంటిమెంటల్ వీడియోని రిలీజ్ చేశారా? ఒకటమ్మా, జగన్మోహన్ రెడ్డి గారి హయామే కాదు, వారి తండ్రి గారి హయాం నుంచి కూడా వీళ్ళ మాటలు విని అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు జైలు పాలైన విషయం మనకు తెలిసిందే. అప్పట్లో మనకి బాగా ఎగ్జాంపుల్ ఏంటంటే ఐఏఎస్ శ్రీలక్ష్మి, ఆవిడ జైలు జీతం కూడా అనుభవించింది ఓబులాపురం మైనింగ్ కేసులు కానీ ఆ విషయం కూడా. ఏంటంటే ఎప్పటి నుంచి కూడా అంటే రౌతు బట్టి గౌరవం అంటారు చూసారా, ప్రభుత్వంలో పాలకులను బట్టి అధికారులు కూడా ఉంటారు. కొన్ని విషయాల్లో వాళ్ళు చెప్పిన విషయాల్లో వీళ్ళు పాటించాలి, తప్పదు. కానీ వీళ్ళు చదువుకున్నది ఐఏఎస్ ఐపీఎస్, అద్భుతమైన సివిల్ సర్వీసెస్ మాట. వాళ్ళు చదువుకున్నటువంటి జ్ఞానం ఏమైపోయింది, వాళ్ళు తప్పు చేయమంటే చేసేస్తారా? ఇప్పుడు మనకి ఎవరికైనా చెప్పి మనకి ఎంతో ఇష్టమైన వ్యక్తి అవతల వ్యక్తిని పొడి చేయమంటే పొడిచేస్తామా, చంపేస్తామా? మనకంటే ఉండాలి కదా, అది హత్య అవుతుంది, అది చేస్తే కేసు అవుతుంది అనేది ఉంటుంది కదా. అలా చేయడం తప్పు అని చెప్పాలి కదా. మరి ఆ చెప్పే ధైర్యం కూడా లేకపోతే ఎలాగా? ఇప్పుడు వచ్చి అంటే ఆయన ఏమంటాడంటే, ప్రవీణ్ ప్రకాష్ గారు నన్ను వీడియో రిలీజ్ చేస్తూ స్వతహాగా నేనేం తప్పు చేయలేదు, పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం నేను చేశాను, దాంట్లో నైతికత ఉంటుంది, మామూలుగా అధికార ప్రకారంగా చేయవలసిన కొన్ని ఉంటాయి అంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మేము ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక వాహనం వాడుతూ ఉంటాం, ప్రభుత్వ వాహనాన్ని ప్రైవేట్ కార్యక్రమాలకి, వ్యక్తిగత కార్యక్రమాలకు ఉపయోగించకూడదు, అది చట్ట ప్రకారం. కానీ మేము ఓ మాల్కి వెళ్తాము, లేకపోతే ఒక సినిమా హాల్కి వెళ్తాము, లేకపోతే ఏదో ఫంక్షన్కి వెళ్తాము, అక్కడ కూడా ఇదే వాహనానికి తీసుకెళ్తాం. కానీ అక్కడ కూడా మేము ఫోన్ల ద్వారా ఏదో పని చేస్తూ ఉంటాం, ఏదో పని చేస్తూ ఉంటాం. కానీ చట్ట ప్రకారం ఏంటంటే నువ్వు వ్యక్తిగత వ్యవహారాలకు వాడుకున్నావు అనే దాని మీద వస్తుంది, దాని ప్రకారం పెనాల్టీ వేస్తే కట్టాల్సి వస్తుంది. అదే విధంగా నాకు ఆ రోజున ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో ఆయన మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోమని చెప్పేసి నాకు డీజీపీ గారి దగ్గర నుంచి ఫైల్ వచ్చింది. ఏం చేయాలి, ఆ ప్రకారం చేశాను. కానీ నైతికంగా తప్పే, నాకంటే సీనియర్ ఆఫీసర్ అయినా ఎవరు ఏబి వెంకటేశ్వరరావు, అలాగే జాస్తి కిషోర్ గారి విషయంలో కూడా అలాగే చేశాను. దాంతో ఏమైందంటే నేను చేసిన పని వలన నేను విపరీతమైన ట్రోల్కి గురయ్యాను. దాంతో నేను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, నేను ముందే విఆర్ఎస్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజంగా ఆ ఇద్దరు అధికారులకి నేను వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పుకుంటున్నాను అనేటువంటి మాటలు మాట్లాడాడు. అలాగే మీరు అన్నట్టుగా ధర్మారెడ్డి విషయంలో కూడా పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం నేను ఈ కాంట్రాక్ట్ విషయంలో కానీ ఏదైనా కావాలి ఆ విధంగా చేసుకోవాల్సి వచ్చింది. ఎవరో పైన ఉన్నటువంటి కింగ్ పెన్ను. ఈ మధ్యకాలం చూడండమ్మా, ఈ అధికారులే కాదు, ఆఖరికి సోషల్ మీడియాలో ట్రోల్ చేసి నానా బూతులు మాట్లాడి చాలా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడిన వ్యక్తులందరూ కూడా అరెస్ట్ అయిన తర్వాత మాకు పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే మేము చేసాం. అందరూ ఇదో మాట, ఎవరు అరెస్ట్ చేసిన ఎవరు ఏ మాట చెప్పినా మాకు పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం చేసాం. ఆ పైనుంచి వచ్చిన ఆదేశాలు ఎవరిచ్చారు? అసలు కింగ్ పిన్ ఎవరు? అంతే కదా. అంటే అప్పట్లో సకల శాఖ మంత్రిగా చేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అవ్వచ్చా, లేకపోతే వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడా? ఎవరో తెలాలి కదా. నేను మా పైనుంచి వచ్చారు కాబట్టి ఆదేశాలు మేము చేసేసాము అంటే కుదరదు. ఎవరు ఆ చర్యలకి బాధ్యత వహించింది వీళ్ళే కదా. ఈ రోజున వీళ్ళు తప్పు చేసినప్పుడు వీళ్ళ చర్యలు తీసుకున్నారు అనుకోండి, ఎవరు జైలుకి వెళ్తారు? వీళ్ళు వెళ్తారా? వీళ్ళ పైనుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు వెళ్తారా? వీళ్ళు వెళ్తారు కదా. అంటే ఒక ముఖ్యమైనటువంటి పదవుల్లో ఉన్న వ్యక్తులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా మాకు పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మేము చేసేసామంటే కుదరదు. మీరు చట్ట ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడు ఓ ఫైల్ మీద సంతకం పెట్టేసి పైనుంచి వచ్చి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మేము పెట్టేసాము అంటే దాని బాధ్యత నువ్వు వహిస్తావా? అని పైనుంచి వచ్చిన వాళ్ళు వహిస్తారా? జైలు ఎవరుంటారు? ఈరోజు అదే జరుగుతుందమ్మా.
ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కొంతమంది ఈ జాస్తి ఈ ప్రవీణ్ ప్రకాష్ లాంటి వ్యక్తులు, ప్రవీణ్ ప్రకాష్ అంటే అత్యంత సన్నిహితుడిగా జగన్మోహన్ రెడ్డికి పేరుగాంచి అతనే మొత్తం చక్రం తిప్పినటువంటి వ్యక్తిగా, అందరికీ తెలిసిన వ్యక్తిగా అయిన వ్యక్తి ఈ రోజున వచ్చి నేను క్షమాపణ చెప్తున్నాను అంటే సమస్య అంత ఇదే అవుతుంది కదా. ఆ రోజు బాధపడింది ఎవరు? ఏబి వెంకటేశ్వర గారికి మరి ఆ సర్వీస్ పీరియడ్ అంతా లేకుండా చేసి లాస్ట్ లో కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆఖరి రోజున కదా అతనికి ఇదేంది, అతని కెరీర్ ఎంత ఇబ్బంది పడ్డాడు కదా ఆయన. లాస్ట్ మూమెంట్ లో రిటైర్ అయ్యే ముందు అనేక రకంగా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడుగా. మరి అవన్నీ తిరిగి ఇవ్వలేరు కదా. నేను అంటుంది ఏది ఏమైనా ఇటువంటి వ్యక్తులు, ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు గతంలోనమ్మా, ఉదాహరణగా చెప్తున్నా, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అప్పట్లో మన జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు ఉండేవారు ముఖ్యమైన పదవుల్లో. అప్పుడు ఎన్టీ రామారావు గారు పిలిచి అడిగేవారు, ఏమంటే ఈ నిర్ణయం తీసుకుంటే ప్రజలకు ఉపయోగమా కాదా అని ఆయనకు వచ్చిన ఆలోచన చెప్తే, ఆలోచన మంచిదైతే మంచిది, లేదండి రామారావు గారు సార్ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది, ఆర్థికంగా ఇబ్బంది రావచ్చు అనేటువంటి నిర్మోహమాటంగా చెప్పేవారు ఇటువంటి ఆఫీసర్లు. వాళ్ళు ఏమైపోయారు ఇప్పుడు? నేనేమంటానంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో చెప్పేవాళ్ళు వ్యక్తులు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు చెప్పే వ్యక్తులు ఆ కార్యక్రమాలు కింద చేస్తారు. కానీ అది మంచా చెడా, దానివల్ల ప్రభావం ఎలా ఉంటుందని చెప్పాల్సిన బాధ్యత వీళ్ళకి ఉంది. నిర్ణయం వాళ్ళు తీసుకోవచ్చు, కానీ కనీసం అది కూడా లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళే చేసేస్తే ఇంకా దానికి ప్రభుత్వం ప్రజలు ఇచ్చే డబ్బులతో వీళ్ళు జీతాలు తీసుకుంటున్నారు కదా, ప్రజలకు జవాబుదారి అధికారులు అన్నది. ఎందుకంటే వీళ్ళు కనీసం కొన్నాళ్ళు సర్వీస్ పీరియడ్లో ఉంటారు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, అధికారంలో ఉన్న వాళ్ళు మారుతూ ఉంటారు, కానీ వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ప్రజల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అలా చేయకపోగా కేవలం అధికారంలో ఉన్న వాళ్ళ మెప్పు సాధించుకోవడానికి, లేకపోతే వాళ్ళు ఇచ్చే తాయిలాల గురించో, లేకపోతే వాళ్ళు ఇచ్చే ప్రమోషన్ల గురించో కక్కుర్తిపడి ఇటువంటి వ్యక్తులు అనేక మంది. ఆ సినిమా నటి ఉంది ముంబై నటి జత్వాని ఆ కేసులు ఎలా చేశారమ్మా ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు? ఈరోజు సస్పెన్షన్ లో ఉన్నారు కదా. ఏమైపోయింది ఆడ కెరీర్? అంటే ఈ ప్రవీణ్ ప్రకాష్ కూడా గతంలో అద్భుతమైన పేరుండేది. ఆయన గుంటూరు జిల్లాలో కావచ్చు, విజయవాడలో కానీ చేసినప్పుడు మంచి అధికారిగా మంచి పేరుండేది. వచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికి అతనంతా కూడా మొత్తం క్యారెక్టర్ అంతా ఇది అయిపోయింది. ఈ రోజు నాకు ట్రోలింగ్ అవుతున్నాను, ఆత్మ పరిశీలన చేసుకుంటే నేను చేసింది తప్పే అని నాకు ఇప్పుడు అర్థమైంది, నేను క్షమాపణలు చెప్తున్నాను వాళ్ళిద్దరు ఆఫీసర్ల కంటే. మీరు క్షమాపణలు చెప్పినంత మాత్రం వాళ్ళ కెరీర్లో వాళ్ళకి కోల్పోయిందంతా మీరు తిరిగి ఇవ్వలేరు కదా. అంటే ఇదంతా గుణపాఠం. ఎవరైతే మిగతా అధికారులు ఇప్పుడు పనిచేస్తున్న అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ గుణపాఠం. ఖచ్చితంగా మీరు చదువుకున్న చదువుకి ప్రజలకు బాధ్యతగా ఉండాలి. మీరు తీసుకున్న జీతాలు ప్రజల కష్టార్జితం, అంతే తప్ప పాలకులకి డప్పు కొట్టడం కాదు మీరు చేయవలసిన బాధ్యత. తప్పుంటే తప్పులో చెప్పాలి, మంచిదైతే దాంట్లో ఇంకా మంచిది యాడ్ చేసి మీరు చెప్పుకోవాలి. అంటే ఇప్పటికైనా అదే ప్రవీణ్ ప్రకాష్ బయటకు వచ్చాడు, దామారెడ్డి గారు లాంటి వాళ్ళు, లేకపోతే కొంతమంది వ్యక్తులు, కానీ చెప్పాలి కదా. ఇప్పుడు కొంతమంది అంటున్నారంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాం పైనుంచి వచ్చిన ఆదేశాలు, ఆ పైనుంచి మీకు ఇచ్చిన ఆదేశాలు ఎవరు ఇచ్చారు? ఆ పై వాళ్ళు అరెస్ట్ చేస్తే మాకు ఇంకా పైనుంచి వచ్చే ఆదేశాలు అంటే అసలు కింగ్ పిన్ ఎవరు? అది ప్రజలకైతే తెలుసు, కానీ చట్ట ప్రకారం చర్య తీసుకోవాలంటే వీళ్ళ పేర్లు చెప్పాలి. లేకపోతే ఏమొద్దు, ఉపయోగం లేదు కదా. మాకు క్షమాపణలు చెప్పాం, లేకపోతే పశ్చాత్తాపడుతున్నాం, ఇవన్నీ అంటా కదా కలబుల్లి కబుర్ల కింద ఉంటుంది తప్ప ఆల్రెడీ రాష్ట్రానికి జరగవలసిన డ్యామేజ్ జరిగింది, కొంతమంది వ్యక్తులకు జరగవలసిన డ్యామేజ్ జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు కావచ్చు, సీనియర్ అధికారులు కావచ్చు, జూనియర్లు కావచ్చు, మీరు తీసుకున్న ప్రజాధనంతో మీరు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలకు బాధ్యతగా ఉండాలి. కాబట్టి మీరు ఏదైనా లోపాలు ఉంటే ప్రభుత్వంలో లోపాలు సరి చేయవలసిన బాధ్యత మీకు ఉంది. అదే లేకుండా కేవలం పైనుంచి వచ్చినటువంటి ఫైల్ మీద సంతకం పెట్టడం అయితే మీరెందుకు? ఇంత చదువుకుని మీరు సంతకం పెట్టడానిక? పైనుంచి వచ్చిన ఆదేశాలు అమలుపరచడానిక? ఆ విషయం ఇప్పటికైనా అర్థమవుతుందేమో లేదో మరి కింద స్థాయి అధికారులకి. లేదంటే అమ్మా చాలా మంది అధికారులు వైఎస్ కుటుంబాన్ని అంటకాగినటువంటి అనేక మంది అధికారులు అందరూ కూడా కెరీర్ అంతా కోల్పోయారు. మనకి శ్రీలక్ష్మి కంటే పెద్ద ఉదాహరణ లేదు. ఆమె చిన్న వయసులో ఐఏఎస్ అయిందని అద్భుతమైనటువంటి కెరీర్ పోగొట్టుకుంది, ఆమె ఆరోగ్యం పోగొట్టుకుంది, జైలు జీవితం అనుభవించింది. ఇప్పుడు ఈ రోజున వచ్చి నేను పశ్చాత్తాపడుతున్నానంటే ఆమెకి జరిగిపోయిన డ్యామేజ్ అంతా రాదు కదా, తిరిగి రాదు కదా. నేను అంటే ఇప్పటికైనా కూడా పాలకులకు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకు అనుగుణంగా చెయ్యాలి. కానీ దాంతో పాటు ప్రజలకు అది మంచిగా చెడు అనేది నిర్ణయం అధికారం మీకు ఉంది కాబట్టి చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. మీకు ఏముందండి ఐఏఎస్ ఆఫీసర్లకి ఇక్కడ కాకపోతే దేశంలో ఇంకో చోటకి ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకుంటారు.
కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రజలకు బాధ్యతగా ఉండాలి తప్ప ఉమ్. మీరు ఏదో పాలకుల మెప్పు గురించి పనిచేసేటువంటి ఐఏఎస్ అంటే ఐఏఎస్ లా ఉండాలి, ఐఆర్ఎస్ అన్నట్టుగా ఉండకూడదు. ఓకే. ఆ విధమైనటువంటి మార్పు మంచిదే, ఉమ్. మరక మంచిదే అంటారు చూడు, మంచిదే. కానీ దానివల్ల జరిగిన నష్టాన్ని మనం పూడ్చలేం కాబట్టి అవును. ఇప్పటికైనా పనిచేస్తున్నటువంటి అధికారులు ప్రజలకు బాధ్యతగా వహించి ఆ విధంగా చేస్తే అద్భుతమైన పాలన అందించడానికి వాళ్ళు సహకరించాలి. ఓకే. రైట్. లేకపోతే మాత్రం డ్యామేజ్ చాలా దారుణంగా ఉంటుంది. రైట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.